ఈ రాశుల వారికి జీవితంలో డబ్బు, హోదా, ఉన్నత స్థితిలో ఉంటారు. ఆ రాశులు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రం నమ్మే వారి కోసం ఇది. కొన్ని రాశుల వారికి జీవితాంతం కష్టాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి జీవితాంతం అదృష్టము ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి కష్టపడే తత్వం ఉంటుంది. ఇలా కష్టపడే తత్వం ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. ఇప్పుడు ఆ రాశుల గురించి మనం తెలుసుకుందాం. ఆ రాశులు ఏంటి అనేది. కర్కట రాశి. కర్కట రాశి వారికి మనోధైర్యం కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలలో ఇబ్బంది గురి చేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి. కొన్ని విషయాలలో పొరపాటు ఉంటుంది. ప్రతి చిన్న పనిని 1కి 4 సార్లు ఆలోచించి చేయవలసి ఉంటుంది. సన్నిహిత వర్గాలు నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఇబ్బంది ఉండవు. రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మి పూజ వల్ల ఆటంకాలు అధిగమిస్తారు. అలాగే ఈ రాశివారు అందరితో త్వరగా కలిసిపోయే స్వభావం ఉన్నవారు. తాము ఎప్పుడు అందరికన్నా ముందు ఉండాలని, అసలు ఓటమి అనేదే ఉండకూడదని కష్టపడే తత్వం వీళ్ళది. అందువల్ల కర్కాటక రాశి వాళ్ళకి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. దైవానుగ్రహం వల్ల అప్రతిష్ట రాకోకుండా కాపాడుతుంది. అలాగే అహంభావం లేని వ్యక్తులు పేరుగా తెచ్చుకుంటారు. ఉన్నత స్థాయిని కాపాడుకుంటారు. కష్టపడవలసి ఉంటుంది. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని, గతంలో జరిగిన కొన్ని పొరపాట్లు మర్చిపోకోకుండా కష్టపడతారు. రవి, చంద్ర గ్రహణాల ప్రభావం ఈ రాశి వారి మీద ఉంటుంది. 2వ రాశి సింహరాశి. ఈ రాశి వారికి క్రమశిక్షణ, ఆరోగ్యం, సమయపాలన అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలనే తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలనే తపనలో పడి సుఖ జీవితాలకు దూరం చేసుకుంటారు. వ్యక్తిగత ప్రతిష్ట ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యంగా మీద కూడా జాగ్రత్త తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్టని, కుల గౌరవాన్ని ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వాళ్ళు చేసిన ధర్మాలు, మంచి పనులకు ఎలాంటి గుర్తింపు రాదు. కఠినమైన స్వభావం కలవారని ముద్ర పడిపోతుంది. ఈ రాశి వారికి శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం ఉండటమే కాకుండా వాటిని నమ్ముకొని ముందుకు సాగుతారు. వీరు నిజాయితీగా ఉంటారు. విలువలను పాటిస్తారు. వీరు అంత తేలిగా ఏ విషయంలో రాజీ పడరు. ఈ రాశి వారిని చూస్తే అందరికీ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది. అందుకే వీరు జీవితంలో ఉన్నత స్థితిని చేరుకుంటారు. రవి, కుజుడు, రాహు, గురు మహాదశలో యోగిస్తారు. శని దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు గుర్తుండదు. కృషితో మహోన్నతమైన ఆశయాలు సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరు ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడమే కష్టంగా అని గుర్తించవలసి ఉంటుంది. శివార్చన, ఆంజనేయ స్వామి మేలు చేస్తారు. 3వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు రహస్య స్వభావం కలవారు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతర విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢాచార్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతిలో అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం. ఇతరులు చెప్పే విషయాలను నిజాలను తేలికగా గ్రహిస్తారు. భూమి, వాహన, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. ఈ రాశి వారు ముఖ్యంగా తమ చేయలేని పనులు అంగీకరించి ఓటమిని తమే కారణమని చెప్పే ధైర్యం వీరికి ఉండాలి. ఈ రాశి వారికి ఇలా చేస్తే వీరు ఎక్కడైనా మనుగడ సాధించగలరు. ఈ గుణం ఉంటే కనుక మీరు జీవితంలో ఉన్నత స్థితి చేరుకుంటారు. ఈ రాశివారు ఎక్కువగా వారి శక్తినే నమ్ముకుంటారు. వచ్చిన సదావకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖాలను పంచుకుంటూ జీవితంలో ఒడిదొడుగులను లేకుండా సాగిపోతుంది. 4వ రాశి కన్యారాశి. కన్యారాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలరు. ఏ పనికి ఎవరు సమర్థులు అని వీరు చక్కగా నిర్ణయించుకోగలరు. అలాగే గణితత్వ ప్రతిజ్ఞ అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది. అలాగే ధనమును చక్కగా వినియోగించగలే నేర్పును వీళ్ళకు ఉంటుంది. మధ్య స్థాయి నుండి విలాసవంతమైన జీవితంలో గడుపుతారు. ఈ రాశి వారు చేసే పనులపై ఎక్కువ దృష్టి పెట్టడమే వల్ల ఎక్కువ విజయాలు సాధిస్తారు. వీరు అన్ని విషయాలలో ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే వారికి ప్రయాణాల్లో కూడా ఉంటాయి. వీరు చేసే ప్రతి పనిలోనూ నియమాలు పాటిస్తారు. ఈ లక్షణం కారణంగా వీరి జీవితంలో ఉన్నత స్థితి చేరుకుంటారు. గృహం మీకు నచ్చిన విధముగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తరం, దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి.
కుజదశ వల్ల రవాణా వ్యాపారంలో కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వల్ల సమస్యలు అధిగమించవచ్చు. ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.